సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కమ్యూనిటీ లిటరసీకి కొంత అదనపు డబ్బులు కావాలన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎంత అవుతుందో అది పెట్టి చేయించాల్సిందిగా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లాలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఇరిగేషన్ కంతా మన లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పూర్తి చేశాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఇక్కడే జిల్లాలో నేను చెప్పినట్టన్ని ఐఐటి 151 ఎకరాల్లో వచ్చింది. ఉర్దూ యూనివర్సిటీ 125 ఎకరాల్లో వచ్చింది. ఎడ్యుకేషన్ హబ్ కింద ఓరోకల్లో 900 ఎకరాలు పెట్టాం. పారిశ్రామిక వాడ కింద 16,078 ఎకరాలు ఇప్పటికే ఏపీఐఐసికి ఇచ్చాం. తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్ వచ్చింది. ఎంపీఎల్ మినరల్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, వెల్స్పన్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ వీళ్ళందరూ కూడా పెట్టారు. ఫుడ్ పార్క్ కోసం ఇక్కడే మీరు చూస్తే అల్ట్రా మెగా ఫుడ్ పార్క్ కోసం 1595 ఎకరాలు ఇచ్చాం. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్ లిమిటెడ్, జైన్ ఇరిగేషన్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ కూడా పెడుతున్నారు. రైల్వే మిడ్ లైఫ్ కోచ్ ఫ్యాక్టరీకి 17 కోట్లతో భూసేకరణ చేశాం. ఈ ల్యాండ్ అంతా కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ఇచ్చాం. టెండర్లు కూడా పిలిచారు. కొలిమిగుండ్ల సిమెంట్ పరిశ్రమల కస్టడీకి అవసరం ఒక పెద్ద ఎత్తున ఒక కారిడార్ కింద ఇచ్చాం. రామ్కో సిమెంట్ మొత్తం చూస్తే 4.8 మిలియన్ టన్నులు, 2,400 మందికి ఉద్యోగాలు. అల్ట్రాక్స్ టెక్ సిమెంట్ 1,300 ఎకరాలు, అదే మరిగా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 2,400 మందికి ఉద్యోగాలు, 2,000 కోట్ల పెట్టుబడి. ప్రిజం సిమెంట్కి 1,200 కోట్ల పెట్టుబడి, 1000 ఎకరాలు భూమి, 4.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 800 మందికి ఉద్యోగాలు. ఇవి కాకుండా జయజ్యోతి సిమెంటు బనగానపల్లిలో ఇచ్చాం. ఇది కూడా 257 మందికి ఉద్యోగాలు వస్తాయి. శాంతిరామ్ కెమికల్స్ కి 150 ఎకరాలు ఇచ్చాం. 900 కోట్ల పెట్టుబడి వస్తుంది, 600 మందికి ఉద్యోగాలు వస్తాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ పార్క్ వస్తా ఉంది. ఇది ఒకసారి చూస్తే ప్రపంచంలోనే ఎక్కడా లేని అతిపెద్ద పార్కు ఈ కర్నూలు జిల్లా వస్తా ఉంది. ఇది ప్రపంచానికి ఒక గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా జిల్లాలో నలుమూలల 229 మెగావాట్లతో అదనంగా సోలారు ఎనర్జీ కూడా వస్తా ఉంది. ఇవన్నీ కానీ వస్తే పెద్ద ఎత్తున జిల్లాలో ఇండస్ట్రీస్ వస్తాయి. 18,383 కోట్ల పెట్టుబడితో 21.7 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 1,419 మెగావాట్ సోలార్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల 23,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం నైపుణ్యాన్ని కూడా నేర్పిస్తున్నాం. నేను ఒక్క విషయం కాదు, అనేక విషయాల్లో ముందుకు పోతున్నాం. జీన్స్ క్లస్టర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు ఆడపిల్లలు. 300 మందికి ఉద్యోగాలు వచ్చాయి. జూట్స్ బ్యాగ్ క్లస్టర్ ఒకటి తయారు చేశారు. 500 మందికి ఉపాధి వచ్చింది. ఇప్పుడే నేను చూశాను, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద డబ్బులు తీసుకుని నెలకు 15,000 రూపాయలు సంపాదించే పరిస్థితి వచ్చింది ఒక చెప్పుల షాప్ పెట్టుకొని. ఈ ఊరు కూడా కోవా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తయారవుతుంది. మీరు తయారు చేసే ఈ కోవా ఒక కర్నూలే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పంపించి ఇది కూడా మనం ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం. సమయం ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ మళ్ళా నాకు రేపు ప్రధానమంత్రి వస్తున్నాడు, తిరుపతికి పోవాలి. తిరుపతిలో రేపు సైన్స్ కాంగ్రెస్ కన్వెన్షన్ కూడా ఉంది, దానికి వెళ్తున్నాం. నేను ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లో